చాలా మంది విశ్వాసులైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, తప్పు చేశాను అని ఒప్పుకోవడం మానేసి, సాతాను నన్ను ఇలా చేసిందండి, సాతాను నన్ను ఇలా చేసిందండి, నా జీవితాన్ని నాశనం చేసిందని సాతాను మీద నేరాన్ని నెడుతున్నారు. మనుషులైన మనకు పక్కవారి మీద నేరాలు నెట్టడం అలవాటైపోయింది. నిజానికి ఆలోచన చేస్తే, ఆదాము తప్పు చేసిన తర్వాత ఆదాము నేరాన్ని ఒప్పుకోలేదు, అవ్వ మీదికి నెట్టేశాడు. అవ్వ ఏం చేసిందంటే ఆ సర్పము మీద నేరాన్ని నెట్టేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తప్పు ఒప్పుకునేవాడు కనపడవటం లేదు. అందరూ పక్కవారి మీదనే నేరాలు నెడుతున్నారు. సాతాను నీ చేత బలవంతంగా ఏ నేరం చేయించలేదు కదా. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్లి పండు తినమని చెప్పింది, అది దాని యొక్క పని, ప్రేరేపించింది, అది దాని యొక్క అలవాటు. కానీ బుద్ధి ఆదాము అవ్వలకు ఉండాలి కదా. సాక్షాత్తు దేవుడే చెప్పిన తర్వాత మనం ఇలా చేయకూడదు అని వాళ్ళకు ఉండాలిగా. కానీ నేరం ఎవరిదో ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలలో ప్రతి ఒక్కరు తన స్వకీయమైన దురాశ చేత, స్వకీయమైన సొంత దురాశతో తప్పు చేస్తున్నాడు. సాతాను డైరెక్ట్ గా వచ్చి పండు తెంపి అవ్వ నోట్లో పెట్టలేదు, ఆదాము నోట్లో పెట్టలేదు. ఆదాము అవ్వలకు తినాలని ఉంది కనుకనే తప్పు చేశారు. ఈ రోజు మన పరిస్థితి అయినా తప్పు మనకై మనవి చేస్తున్నాం తప్ప సాతాను చేయించడం లేదు. సాతాను మీద నేరాన్ని నెట్టకండి, నేరస్తుడు నువ్వే.